Good morning, students. So I am K. Lokesh, so working as a lecturer in Satyam B.Ed College. So in the last class, I explained you in a 3.2 chapter, which is selective response assessment in B.Ed third semester paper 3. So which is learning assessment. In this paper, I explained you the 3.2 chapter, which is selective response assessment. Okay, and today we will discuss about the unit 3.1 subchapter, which is assessment of cognitive learning. Okay, so in this chapter we will understand that what is mean by cognition and how can we assess the cognitive learning. Okay, and the process of cognitive development and what is meant by cognitive learning. Okay, and in cognitive development, first of all we will understand about the cognitive skills, okay, and the phases of cognitive development. In the same way, in cognitive learning, so the process of cognitive learning and also the cognitive domain, the main effectiveness of the cognitive domain, okay, and different objectives in this cognitive domain, and what are the main specifications are there, and we can read this behavioral changes in cognitive domain. Okay, all those things we will understand in this class. Okay, so actually మన cognitive assessment of cognitive learning అనేటటువంటి ఈ 3.2 చాప్టర్లో కాగ్నిటివ్ డెవలప్మెంట్ గురించి మనం డిస్కస్ చేస్తాం. అలాగే కాగ్నిటివ్ డెవలప్మెంట్లో ఉండేటటువంటి దశలను గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. తర్వాత కాగ్నిటివ్ డెవలప్మెంట్ ప్రక్రియ అంటే సంజ్ఞానాత్మక వికాస ప్రక్రియ గురించి, సంజ్ఞానాత్మక అభ్యసనం గురించి, ఓకే, అలాగే సంజ్ఞానాత్మక క్షేత్రం అంటే మనకు పెడగాగిలో వస్తుందన్నమాట. కాగ్నిటివ్ డొమైన్ అంటే జ్ఞానాత్మక రంగం అని అంటాం. అందులో ఉండేటటువంటి డిఫరెంట్ ఆబ్జెక్టివ్స్ అండ్ డిఫరెంట్ స్పెసిఫికేషన్స్ గురించి కూడా మనము ఇందులో తెలుసుకుంటాం. సో వాటిని అధ్యయనం చేసిన తర్వాత మనకు ఒక క్లియర్ కట్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఓకే, వాట్ ఈజ్ మీన్ బై కాగ్నిటివ్ డెవలప్మెంట్ అండ్ హౌ కెన్ వీ అసెస్ ది కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది మనకు తెలుస్తుంది. ఓకే ఓకే ఇనిషియల్లీ వాట్ ఈజ్ మీన్ బై కాగ్నిషన్? ఓకే, జనరలీ cognition means an ability or a power of a human being to analyze and to know himself what are the capabilities and what are the abilities and aptitudes are there in his mind, and what are the main attitudes and also the self powers are there in his mind. Okay, this is the recognition of one himself about his mind. So this is the called as కాగ్నిషన్, పవర్ ఆఫ్ కాగ్నిషన్ ఆర్ కాగ్నిషన్. అంటే సంజ్ఞానాత్మకత అంటే ఒక వ్యక్తి తనను గురించి తాను తెలుసుకోవడం, అలాగే తన యొక్క శక్తియుక్తులు, తనకు ఉన్నటువంటి మానసిక సామర్థ్యాలను గురించి అవగాహన పొంది ఈ ప్రపంచంలో తన యొక్క నాలెడ్జ్ని వినియోగించి తనకు కావాల్సినటువంటి నీడ్స్ అన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేసుకునేటటువంటి శక్తి సామర్థ్యాన్ని మనం ఇక్కడ సంజ్ఞానాత్మకత అని అంటున్నాం. యాక్చువల్గా ఈ సంజ్ఞానాత్మకత సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి వచ్చేసి జీన్ పియాజే. ఓకే, ఈ జీన్ పియాజే వచ్చేసి ఈ సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. యాక్చువల్లీ జీన్ పియాజే ఈజ్ ఏ సైంటిస్ట్ వర్క్డ్ ఇన్ బయోసైన్స్. ఓకే, ఈజ్ బిలాంగ్స్ టు బయాలజీ సైంటిస్ట్. ఓకే, సో అతను ఏం చెప్తాడంటే మనం పిల్లలకు బహుమతులు ఇవ్వడము, అలాగే వాళ్ళని మెచ్చుకోవడము, తర్వాత రీఎన్ఫోర్స్మెంట్, when we give the reinforcement then he will get the activeness in learning and in education. ఇవన్నీ కూడా మనం చదువుతూ ఉంటాం, బట్ ఇదంతా కూడా ఫ్యాక్ట్ కాదు. యాక్చువల్గా ఒక విద్యార్థి యొక్క మెంటల్ గ్రోత్ అనేది కానీ, చదువులో రాణింపు కానీ అతని దగ్గర ఉన్నటువంటి కాగ్నిటివ్ డెవలప్మెంట్ వల్లనే సాధ్యమవుతుంది. ఓకే, ఓన్లీ బై ది హెల్ప్ ఆఫ్ కాగ్నిటివ్ స్కిల్స్ హీ విల్ గెట్ ది ర్యాంక్ అండ్ హీ విల్ గెట్ ది గుడ్ మార్క్స్ ఇన్ అసెస్మెంట్ అని ఈయన చెప్తాడు. ఓకే, ఈయన వచ్చేసి ఒక కన్స్ట్రక్టివిస్ట్, అంటే ఈయన ఒక నిర్మాణాత్మక వాదానికి చెందినటువంటి వ్యక్తి అన్నమాట. ఓకే, సో కాబట్టి ఈయన తన పరిశోధనలో సో మెదడు యొక్క అంతర్గత ప్రక్రియలు, ఓకే, ఉత్పాదకాలు, తర్వాత వచ్చేసి డిఫరెంట్ ఆపరేషన్స్, ప్రచాలకాలు, ఇలాంటి కొన్ని పదాలను యూజ్ చేశాడు. ఓకే, ప్రచాలకాలు అంటే మైండ్ ఆపరేషన్స్ అని అంటాం ఇక్కడ. So how the mind works
in each and every human being, and the main functions and the duties of the mind, okay, in by which aptitudes and by which abilities mind can work to do in different activities and in social interpretation. All those things are controlled by the mind. సో ఇవన్నీ కూడా మనం ఈ సంజ్ఞానాత్మక వికాసంలో ఈ అసెస్మెంట్ ఆఫ్ కాగ్నిటివ్ లెర్నింగ్లో మనం స్టడీ చేయబోతున్నాం. ఓకే, సో యాక్చువల్లీ జీన్ పియాజే ఈ సంజ్ఞానాత్మక వికాసం గురించి పరిశోధన చేస్తూ తన సొంత పిల్లల మీదనే ప్రయోగం చేస్తూ సంజ్ఞానాత్మక వికాసాన్ని 4 దశలలో వివరించాడు. ఓకే, ఆ 4 దశలు వచ్చేసి మనం తెలుగులో ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశగా మనము చెప్పుకుంటాం. ఓకే, సెన్సరీ మోటార్ స్టేజ్, ప్రీ ఆపరేషనల్ స్టేజ్, ఓకే, అండ్ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ అండ్ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ అని చెప్పేసి దీన్ని 4 phases అతను డివైడ్ చేయడం జరిగింది. ఓకే, ఇన్ ఈచ్ అండ్ ఎవరీ ఫేజ్ హౌ ది హ్యూమన్ బిహేవియర్ ఈజ్ గోయింగ్ టు బి ఎక్స్ప్లోరింగ్. ఓకే, జనరల్లీ దిస్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఈజ్ ప్రొసీడ్స్ ఇన్ 4 sequential human developmental stages. For example, infancy, okay, and early childhood, later childhood, and adolescence stage. When we see the cognitive development in infancy, for the year 0 to 2nd year, 0 to 2 years, okay, how the children abilities are developed in that stage, and after that the early childhood stage 2 to 6 years, how the cognitive development powers will be developing in that stage, and after that later childhood stage, and in adolescence how these cognitive skills are going to be expanding and overcoming in the mind of the children. All those things is stated in his cognitive development theory. Okay, సో మనకి ఇక్కడ జీన్ పియాజే కొన్ని కాగ్నిటివ్ స్కిల్స్ గురించి ఎక్స్ప్రెస్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ సెన్సేషన్, పర్సెప్షన్, థింకింగ్, ఇమాజినేషన్, ఓకే, రీజనింగ్, అండర్స్టాండింగ్, మెమొరీ, ఓకే, అండ్ ఇంటెలిజెన్స్, జనరలైజేషన్, interpretation, concept formation, language skills, okay, all those things are the abilities of cognition or mind powers of the human being. సో ఈ విధంగా ఈ కాగ్నిటివ్ డెవలప్మెంట్ మనం రకరకాలుగా డైవర్జెంట్ ఆస్పెక్ట్స్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ది ప్రాసెస్ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఆర్ ది ఫేజెస్ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఈజ్ explored in 4 sequential phases, which are sensory motor stage, pre-operational stage, and concrete operational stage, and the 4th one is a formal operational stage. So how the behavior of the children have in that 4 stages. For example, if you see different behavioral changes in that 4 sequential cognitive developmental stages, if you see in సెన్సరీ మోటార్ స్టేజ్, ఓకే, ఇక్కడ ఇంద్రియ చాలక దశ అంటున్నాం. ఈ ఇంద్రియ చాలక దశలో పిల్లవాడి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, కొన్ని బ్రీఫ్గా తీసుకుంటే వస్తు స్థిరత్వ భావన, ఓకే, అహం కేంద్రీకృతం, ఈగో సెంట్రిసిజం అంట, ది కాన్సెప్ట్ ఆఫ్ ఈగో సెంట్రిసిజం, ఓకే, ఇన్ ద సేమ్ వే రిఫ్లెక్టివ్ థింకింగ్, ఓకే, హియర్ ది చైల్డ్ is called as a reflective organism, okay, and also if you see the pre-operational stage, మనం పూర్వ ప్రచాలక దశను చూసామంటే, సో హియర్ వీ కెన్ అబ్జర్వ్ ది ఎనిమిజం ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్. సో ఇక్కడ సర్వాత్మవాదం అనేటటువంటి కాన్సెప్ట్ని మనము చూస్తాము. అలాగే అహం కేంద్రీకృతం అనేది కూడా ఇక్కడ ఉంటుంది. అలాగే కన్జర్వేషన్, ఓకే, అంటే పదిలపరుచుకునేటటువంటి భావన, కన్జర్వేషన్, అలాగే ఏకమితి, ఓకే, యూనిట్ డైవర్షన్. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ బిహేవియరల్ చేంజెస్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్ ఇన్ ప్రీ ఆపరేషనల్ స్టేజ్. ఇన్ ద సేమ్ వే కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. సో హియర్ ఆల్సో ఇక్కడ వీ సీ సమ్ డెవలప్మెంట్స్. మనం ఒక 3 వ్యక్తులు నిలబెట్టి ఎవరు పొట్టి, ఎవరు హైటు, ఎవరు మధ్య రకం అని చెప్తే ఆన్సర్ ఇవ్వగలడు. కానీ వాళ్ళు లేకుండా వెన్ దే ఆర్ ఇన్ అబ్సెన్షియన్ కండిషన్ హీ విల్ నాట్ రివీల్ ది హూ ఈజ్ డార్ఫ్ పర్సన్, హూ ఈజ్ హైట్ పర్సన్,
అండ్ హూ ఈజ్ మీడియం పర్సన్ అనేది తను చెప్పలేడు అనమాట. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ యూని డైవర్షన్ అని అంటాం మనం. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది ఫోర్త్ స్టేజ్ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ విచ్ ఈజ్ ఎ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్, ది చైల్డ్ గెట్స్ నియర్లీ 14 to 15 years, దెన్ హీ ఈస్ కంటిన్యూయింగ్ ది అడాలసెన్స్ స్టేజ్. సో అక్కడ అతని యొక్క మైండ్ పవర్స్ అనేటివి ఇంకా బాగా ఇంక్రీజ్ అవుతాయి. ఓకే, సో ఆ విధంగా మనము కాగ్నిటివ్ డెవలప్మెంట్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఓకే, మనం టోటలీ వీ హ్యావ్ టు అసెస్ ది టోటల్ కాగ్నిటివ్ లెర్నింగ్. అంటే వాట్ ఈస్ మీన్ బై కాగ్నిటివ్ లెర్నింగ్? బై ది హెల్ప్ ఆఫ్ కాగ్నిటివ్ పవర్స్ ది చిల్డ్రన్స్ విల్ లెర్న్ ది డిఫరెంట్ కాన్సెప్ట్స్. ఓకే, and he will plan and he will interpret all the aspects and education in their own ways, in their own way. That's why this kind of learning is called as a cognitive learning. So when we go the cognitive learning or the process of cognitive learning, here you see there are 4 steps are there in cognitive learning, okay, which are attention, memory, encoding and retrieval. Whatever concept in education, when he wants to learn, he will put its attention towards that concept, and after that he will memorize what are the situations and what are the concepts he heard and listened. He will memorize in his mind. After that those memory symbols or the engrams will be imprinting in his mind in short term memory or in the form of long term memory. Okay, when he inculcate that concept repeatedly, that concept will be stored in a long term memory. When only in few minutes or few hours when he learn that concept, he will stores that memory in short term memory. She stores that concept in a short term memory. When he repeats that concept regularly, he will stores that concept in a long term memory. Okay, but the 4th step is a retrieval. When he wants to retrieve that information, he will retrieve and recognize, and he will puts on the paper and he will puts in the examination, okay, or in practicals also. So this is the process of cognitive learning. Okay, so we in the pedagogy we have read about the cognitive domain. Okay, what is meant by cognitive domain? So what are the main objectives are there in cognitive domain? All those things we learned in early semesters. For example, if you see in cognitive domain, there are 6 objectives are there, which are knowledge, understanding, application, analysis, synthesis and evaluation. Okay, these are the 6 main objectives in cognitive domain. Okay, in that objectives, the first one is knowledge. Okay, in this knowledge there are only 2 specifications are there, which are knowledge which are recognize, okay, and memorize. ఓకే, అంటే గుర్తించుట మరియు జ్ఞప్తికి తెచ్చుకొనుట అని ఈ రెండే ఉన్నాయి. తర్వాత సెకండ్ వన్ ఈజ్ అవగాహన, అంటే అండర్స్టాండింగ్. ఓకే, అండర్స్టాండింగ్లో మనం చూస్తే ది ఆబ్జెక్టివ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఈజ్ divided into 3 sub objectives. Okay, to understand the basic units of that objective, the scientists have divided that understanding objective into 3 sub objectives, which are translation, okay, and explanation and extrapolation. అంటే అవగాహనను ఇక్కడ 3 ఉపలక్ష్యాలుగా విభజించారు: అనువాదం, అర్థ వివరణ, ఎక్స్ట్రాపోలేషన్ అని అంటాం. ఓకే, తర్వాత అవగాహన లక్ష్యంలో ఇంకా డిఫరెంట్ స్పెసిఫికేషన్స్ వస్తాయి. సి ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ప్రిటేషన్, క్లాసిఫికేషన్, ఓకే, సమ్మరైజేషన్, ఇన్ఫరింగ్, కంపేరింగ్, ఓకే, అండ్ ఎక్స్ప్లెయినింగ్. సో దీస్ ఆర్ ది ఫ్యూ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది few specifications of the main objective of understanding. So in the same way, analysis, synthesis and evaluation also other objectives in cognitive domain. Okay, these classification belongs to the Bloom's taxonomy. Generally we will see in pedagogy, okay, in each and every methodology. Okay,
In each and every subject we can see the Bloom's taxonomy of educational objectives. In that Bloom's taxonomy of educational objectives, the primary domain or the first domain is called as cognitive domain. Okay. So let us go to another important topic, which is thinking skills. Okay, this is also belongs to cognitive learning or assessment of cognitive learning. In this thinking skills, there are different types of thinking skills are there. For example, you see perceptual or concrete thinking, okay, and conceptual and abstract thinking, and reflective thinking, creative or directed thinking, associative or non-directed thinking, okay, convergent thinking, divergent thinking, critical thinking, and the last one is problem solving, okay, and decision making. These are the few important skills of cognitive power, okay, or cognitive learning. Okay, this is the main theme and main aspects of cognitive learning. Okay, whatever question in the examination asked by the professor, you have to keenly observe and understand the type of question and you have to answer it. For example, he asked a question, define the meaning of cognition and the process of cognitive learning and how can you assess the cognitive learning అని అడుగుతాడు. సో అంటే ఇక్కడ సంజ్ఞానాత్మక అభ్యసనను ఏ విధంగా మదింపు చేస్తావు అని అడిగినప్పుడు మనం ఇవన్నీ రాస్తాం. కాగ్నిటివ్ లెర్నింగ్ అంటే ఏమిటి, సంజ్ఞానాత్మక క్షేత్రం గురించి, అందులో ఆబ్జెక్టివ్స్ గురించి, అందులో వచ్చే స్పెసిఫికేషన్ ప్రవర్తన మార్పులను గురించి వ్రాసి అవి ఏ విధంగా అసెస్ చేయగలుగుతాడు అనేది మనం అక్కడ రాయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో రకంగా అడగవచ్చు క్వశ్చన్ ఏంటి అంటే, సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని సంజ్ఞానాత్మక అభ్యసన దృష్టిలో ఉంచుకొని వివరింపు అని అంటారు. అంటే ఇక్కడ సిద్ధాంతాన్ని ఇక్కడ ఉండేటటువంటి మెథడాలజీకి అన్వయించి క్వశ్చన్ ఫార్మేట్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో కాబట్టి వాడు క్వశ్చన్ ఎలా అడిగినా కూడా మెయిన్ పాయింట్స్ అన్నీ కూడా మనం మెన్షన్ చేయాలి, చేసి దాన్ని డిస్క్రిప్టివ్ టైప్లో అంతా రాసుకుంటూ వెళ్ళి మనం నీట్గా రాయగలిగినట్లయితే వీ కెన్ గెట్ గుడ్ మార్క్స్. సో దీన్ని ఎస్ఏ క్వశ్చన్కైనా అడగవచ్చు లేదా షార్ట్ ఆన్సర్కైనా అడగవచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్ ద నెక్స్ట్ క్లాస్ వీ విల్ మీట్ అగైన్ విత్ అనదర్ టాపిక్. థ్యాంక్ యూ.